ఓం నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముక్కోటి ఏకాదశి రోజు చేయవలసిన పనులు చేయకూడనివి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలు అయితే తీసుకోకూడదు. ఉపవాసం ఆచరించి పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం అయితే అసలు ముట్టకూడదు. శారీరక సంబంధాలు అయితే దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. పగలు నిద్రపోకూడదు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ, అదేవిధంగా విష్ణు సహస్రనామం పఠించాలి. తులసి అంటే విష్ణువుకు మహాప్రీతి. ఇవాళ తులసి ఆకులను అయితే కొయ్యకూడదండి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి వైష్ణాలయానికి అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవాలి. అది కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. స్వామివారి అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పారాయణ వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి. ఇవాళ ఉపవాసం ఉండి మహావిష్ణువును ఆరాధిస్తే మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. వీలైన వారు ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.